హాయ్ అండి, బీరకాయ ఎండ్రాయిల్ కర్రీ సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. బీరకాయ ముక్కలు ఇలా చెక్కు తీసుకొని ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకోండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఎండ్రాయిల్ శుభ్రంగా కడుక్కొని పొట్టు తీసి పెట్టుకోండి. పోపులు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, పసుపు. లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టుకోండి. అది హీట్ అయిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోండి. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోండి. జీలకర్ర, పోపులు కూడా వేసుకొని అందులోనే ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందామండి. ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం. అందులోనే ఒక స్పూన్ పసుపు వేసుకొని కలుపుకుందామండి. ఎండ్రాయిలు కడిగి పెట్టుకున్నాం కదా, ఎండ్రాయిలు కూడా ఇందులోనే వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుందాం. నేను ఈ ఛానల్ని కొత్తగా పెట్టానండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అందులోనే మనకు సరిపడగా సాల్ట్ వేసుకుందాం, మన కర్రీకి ఎంతైతే సరిపోతుందో. ఒకసారి కలుపుకొని బాగా మూత పెట్టుకుందామండి. ఒక 2 minutes మగ్గనిస్తే ఉల్లిపాయ ముక్కలు మెత్తబడతాయి. చూడండి, ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా అందులోనే వేసుకుందాం. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. బీరకాయ ముక్కలు వేసాం కాబట్టి అవి మగ్గాలి, దానికి ఒక మూత పెట్టుకొని ఒక 5 minutes టైం పడుతుంది. 5 minutes తర్వాత చూస్తే ఇలా ఉంటాయండి, దగ్గరికి మగ్గుతాయి. ఇలా మగ్గిన దాంట్లోనే మనకి సరిపడగా కారం వేసుకుందాం. నేనైతే ఇక్కడ 3 spoons వేస్తున్నాను. మీకు ఎంత పడుతుందో చూసుకొని మీరు కారం వేసుకోండి. ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఇది కూడా ఒక 2 minutes ఫ్రై అవ్వాలి. మూత పెట్టండి ఒక 2 minutes. 2 minutes తర్వాత మూత తీసి చూస్తే కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఒకసారి కలుపుకొని చూస్తే తెలిసిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి.